పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యొక్క గాస్పల్ మీటింగ్, ఈ గాస్పల్ మీటింగ్ ప్రీచర్స్ మీటింగ్. ఈరోజు బోధకుల సభ, బోధకుల సభ సదస్సు, బోధకుల సమ్మేళనం, లేక ఈ పదం కూడా చెప్పుకోవచ్చు, రాజులైన యాజక సమూహ దర్బార్. దర్బార్ దర్బార్ అంటే రాజులు కూర్చునే సభ. ఇది రాజులు సమకూడుకునే సభ. ఈ సభలో మనం ఉన్నాం కాబట్టి నా ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున చేరియున్నాం. సకాలంలో నడిపించిన సహోదరులను బట్టి స్తుతులు స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సంకల్పంలో ఎన్నిక లేని వారు, దేవుడు లేని వారు, దేవుని ఎరగని వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు రక్తం వలన, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసినందుకు మీ సన్నిధిలో ఈ విధంగా మమ్మల్ని ఉంచి మీ వాక్యాలు ధ్యానించుటకు, పరిశోధించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఈరోజు సేవకుల మీటింగు ఉద్దేశం ఏమనగా, ఈరోజు బ్రదర్ రాన్ క్లాటన్ గారి జయంతి. జయంతి అంటే అర్థం ఏంటంటే, ఇది యానివర్సరీ వార్షికోత్సవం గురించి వాడే పదము జయంతి. జయంతి అంటే విజయవంతులకు జ్ఞాపకార్థంగా చేసే కార్యక్రమం. ఈ జయంతి అనే పదము విజయవంతులు అంటే జయశాలులు, జయించిన వారికి ఈ జయంతి అనే పదం వాడతారు. ఇది మరణించిన వారికి కూడా ఉపయోగిస్తారు జ్ఞాపకార్థంగా. సజీవులు ఉన్న వారికి కూడా ఈ పదము వాడతారు, జయంతి అనే పదం. కాబట్టి వాస్తవానికి మన మధ్య ఆ ఫోటో చూడండి. బ్రదర్ రాన్ క్లాటన్ గారు భారతదేశంలో గొప్ప సువార్థికుడు. మేమైతే ఈ స్థానిక సంఘం మేమేం పిలుచుకుంటామంటే ఎన్ ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని దూత. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో యాజకులు దేవుని దూతలో, వాక్యానుసారం వారు ధర్మశాస్త్రమును ప్రజలకు బోధిస్తారు. మలాకి 2:7. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న వారు కూడా రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక సమూహము, ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్నవారు. కాబట్టి మరి వాస్తవానికి మన సహోదరుడు రాన్ గారు మన మధ్య లేనప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఇదేమి, ఎలా మాట్లాడతారని మీరు అనొచ్చు. చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా, హెబ్రీ పత్రిక
11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినప్పుడు ఏబేలు మృతి పొందాడు. ఆఖరి భాగంలో 4వ వచనంలో ఆఖరి భాగంలో ఏబేలు మృతి పొందియు అతడు తన క్రియల ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. దయచేసి గమనించండి. ఏబేల్ బీయింగ్ డెడ్ still speaks. Abel still speaks. Like Brother Ron Clark is being dead, still speaks. Brother Ron is speaking. ఏ విధంగా? తన క్రియల ద్వారా, తాను చేసిన గుడ్ వర్క్స్ ద్వారా, తాను చేసిన సువార్త ద్వారా, తాను చేసిన వర్క్స్ ఇప్పటికి కూడా ఆయన మాట్లాడుచున్నాడు కదండి. అందుచేత ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం మనము ఏర్పాటు చేసిన సేవకుల సదస్సు. అర్థమైంది కదండి. ఈ సేవకుల సదస్సులో ఈరోజు చాలా గొప్ప పాఠం ఉన్నది. ఎవరైనా దగ్గర మీ ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, సైలెంట్ మోడ్ లో ఉంచుకోవాలి, శ్రద్ధ వినాలి. 1-2 సార్లు నేను రిఫరెన్స్ చెప్తున్నప్పుడు లేఖనాలు పరిశోధిస్తూ నోట్ చేసుకోవాలి. అయితే ఈరోజు ఈ సందర్భంలో బ్రదర్ రాన్ జయంతి సందర్భంలో, జయంతి ఏంటో మీకు వివరణ చేశా, ఇంకా కన్ఫ్యూజ్ అవసరం లేదు మీకు. ఈ సందర్భంలో దేవుని యొక్క కృపను బట్టి సేవకుల మీటింగ్ లో ఈ వాక్య భాగాన్ని ఎంచుకున్నా. చూడండి, ఆ లేఖన భాగం నేను చదువుతున్నాను. లేఖన భాగము చదువుతుండగా మీరందరూ గమనించవలేను. అపోస్తలైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 19 వచనముల వరకు చదువుతున్నాను. దయచేసి గమనించండి. కాబట్టి మనుపు శరీర విషయములో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేననబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజలను, నిరీక్షలు లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనడే. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిలో ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి
సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన ద్వారానే మనం ఉభయలము ఒక్క ఆత్మ యందు తండ్రి యొద్దకు చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణంలో దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇల్లు అనగా సంఘము, ఒక సంఘముగా ఉన్నారు. పౌలు గారు ముందు ఈ వచనాన్ని నేను వివరణ చేస్తాను. పౌలు గారు యూదుడు, అన్ని జనుల గురించి తెలియజేస్తున్నాడు. ఏమని? మీకు క్రీస్తు లేనప్పుడు, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం జరగనప్పుడు, క్రీస్తు రక్తము చిందించక ముందు మీ పరిస్థితి, అన్ని జనులారా మీ పరిస్థితి ఎలా ఉన్నదంటే, మీరు దేవుడు లేని వారు, దేవుని ఎరగని వారు, దూరస్తులుగా ఉన్నారు. మీరు సున్నతి లేని వారు. యూదులైన మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మేము సున్నతి కలిగిన వారు, మాకు ఒక ప్రత్యేకత ఉన్నది, మేము ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా ఏదైతే మధ్య అడ్డుగోడ ఉందో, అడ్డుగోడ ఏంటంటే ధర్మశాస్త్రము యూదులకు అన్ని జనులకు మధ్య అడ్డుగోడ ఉన్నది. ఆ గోడను యేసుక్రీస్తు శిలువ మరణం వలన అడ్డుగోడను తొలగించి, అంటే ధర్మశాస్త్రను పక్క పెట్టేసి కొట్టివేసి, అన్ని జనుల మీరు, యూదులైన మనము అందరూ ఒక శరీరముగా, ఒక సంఘముగా కూడి ఉన్నాము. అది సిలువ, అది ఒక ద్వేషం. ఏంటంటే ఆ ద్వేషం యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా ఆ ద్వేషాన్ని తొలగించి, దూరస్థులైన మీరును సమీపస్తులైన మేము మనమందరం ఒక కుటుంబంగా అయినామో అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇదండి వాస్తవానికి. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానంలో 4 సువార్తలు చూస్తాం. డెత్, బరియల్, రిజరెక్షన్ 4 సువార్తలు చూస్తాం. నెరవేరు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాల్లో అనేక మందికి కనిపిస్తూ తాను యొక్క ప్రత్యక్షతలు దాదాపు 11 సార్లు అగపరుచుకున్నాడు. తాను దేవుని కుమారుడని రుజువుపరుచుకున్నాడు. రోమా పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో దావీదు సంతానం, శరీరం బట్టి దావీదు సంతానం మృతుల నుండి తిరిగి లేచటం వల్ల దేవుని కుమారుడని రుజువుపరుచుకున్నాడు. ఆ శిలువ వలన యూదులకు ఒక ద్వేషం ఉంది. ఏంటంటే అన్ని జనులను దూరంగా పెడతారు. ఎందుకంటే వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది. క్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చింది. కాబట్టి ఆ మధ్య అడ్డుగోడగా ఉన్నదే ఏంటది చెప్పండి? ధర్మశాస్త్ర విధి రూపము గల ధర్మశాస్త్రము యూదులకు అన్ని జనులకు మధ్య అడ్డుగోడ ఒకటి ఏర్పడింది. ఈ అడ్డుగోడలో యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా, శిలువ వలన, శిలువ రక్తం ద్వారా ఆ మధ్య గ్యాప్ ఉందే, ఆ గ్యాప్ ను ఒకటిగా చేశాడు. యేసు రక్తం వలన సమీపస్తులు అయ్యారు. ఇదిగో ఈ బోర్డు మీద మీకు చూపిస్తున్నాను. దయచేసి మీరు గమనించాలి. ఈరోజు పాఠం, నోట్ బుక్, పెన్ దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ మీకు దొరకదు, చాలా తక్కువ. అంత ఓపికతో ఇస్తున్నప్పుడు మీరు శ్రద్ధ నోట్ చేసుకోవాలి. సెల్ ఫోన్ నుండి స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. ఇది కూడా చూడండి, ఎదుట ఉంచున్నాను. ఇక్కడ యూదులు ఉన్నారు. యూదులకి
ఎలాంటి ఆలోచన ఉన్నది? మేము అబ్రహాము సంతానం, మాకు వాగ్దాన నిబంధనలు ఉన్నాయి, మాకు సున్నతి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటే, మోషే ద్వారా మాకు ధర్మశాస్త్రం వచ్చింది. దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఉండమన్నాడు. మా యూదులకు మినహాయించిన వాళ్ళందరూ కూడా, యూదా ఇతరులు అందరూ కూడా ఎవరు? అన్యజనులు. గ్రీకులు కానీ, రోమిలు కానీ, అమెరికన్ కానీ, ఇండియన్ కానీ, ప్రపంచంలో యూదా మత ఇతరులందరూ కూడా అన్యజనులే. తేడా తెలిసింది కదండి. వీళ్ళు యూదులు, వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, వీళ్ళు చాలా నిష్ఠగా ఉన్నారు, వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్ని జనులు ఇక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అన్ని జనులే. అన్ని జనులు అంటే ఎవరండి? చెప్పాలి, ఇందా చెప్పాను కదా, గ్రీకులు, అప్పుడున్న ముందు గ్రీకులు, రోమీలు, ఇంకా మిగిలిన ప్రపంచంలో ఉన్నారు అందరూ కూడా యూదా ఇతరులు, ధర్మశాస్త్రము లేని వారందరూ కూడా అన్ని జనులే. అయితే వీరికి మధ్య ఒక అడ్డుగోడ ఉంది, ఒక వాల్. అబ్బో, భయంకర వాల్. అసలు ఈ గోడ ఎలాంటి గోడ అంటే ఎన్ని బిల్డర్స్లు పెట్టి కొట్టినా కూడా పగిలిపోదు ఆ గోడ. అంత గోడ, అడ్డు గోడ. ఏంటి ఆ అడ్డుగోడ? విధి రూపము గల ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంతో వాళ్ళకి దాదాపు 600 పైగా విధులు, శాస్త్రములు, కట్టడలు వాళ్ళకి ఇంకా ఉన్నాయి. కీర్తన గ్రంథం 119వ కీర్తనలో చూడండి, విధులు, శాస్త్రములు, కట్టడలు, నియమాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ అడ్డుగోడను తొలగించటానికి దేవుడు ప్రణాళిక చేశాడు. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చాడు. జీసస్ క్రైస్ట్ వచ్చాడు. జీసస్ క్రైస్ట్ వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఆయన డెత్, బరియల్, రెజరెక్షన్ ద్వారా ఈ ధర్మశాస్త్రం ఉందే, వీళ్ళకి విధిరూపం గల ధర్మశాస్త్రం అనేది ఈ అడ్డుగోడ ఉందే, ఈ వాల్, ఆ వాలులో ఏం చేశాడంటే పడగొట్టేశాడు అన్ని జనులు. వీళ్ళు ఇద్దరు ఆయన సిలువ వలన, గమనించండి, సిలువ మరణ వలన, సిలువ రక్తం వలన, సిలువ మరణ వలన, సిలువ రక్తం వలన వారికున్న ఆ మధ్య గోడను పడగొట్టేసి ఇద్దరిలో ఒక ఫ్యామిలీ, ఒక పట్టణస్థులు, ఒక దేవుని ఇల్లుగా చేశాడు. దేవుని ఇల్లు. శ్రద్ధ గమనించాలి. మీరు వచ్చేవారు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. మీరు దృష్టి పెట్టాలి. మీరు ఎలా వింటున్నారో చాలా జాగ్రత్త. దేవుడైనా యెహోవా మోషేతో సెలవిచ్చాడు, మోషే జాగ్రత్తగా నా మాట శ్రద్ధగా విను అన్నాడు. యేసు ప్రభువారు చెప్పాడు మార్కు సువార్త 4:24, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త అన్నాడు. శ్రద్ధగా వినాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇక్కడ యూదులు అన్ని జనుల మధ్య ఉన్న ఈ గోడ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా ఆ మధ్య గోడను పడగొట్టేసి పక్క పెట్టేయటం వల్ల వీళ్ళందరూ కూడా వన్ ఫ్యామిలీ అయిపోయారు, ఒక కుటుంబం. అదే సంఘము, క్రీస్తు శరీరమైన సంఘము. ఇదే పౌలు గారు చెబుతుందండి. ఇంకా మేము ధర్మశాస్త్రంలో ఉంటాము అంటే అసలు నీకు దేవుడే లేడు, అసలు యూదులు రానిదే. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచ్చిన కూడా చూడండి. కాబట్టి మీరు ఇది వరకు దేవుని ఎరగని వారు ఇప్పుడైతే దేవుని చేత ఎరగబడి ఉన్నారు. దేవుడు నిన్ను చూశాడు, నువ్వు దేవుని వైపు చూశావు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇది దేవుని యొక్క ఉచిత కృప. కాబట్టి
ఈరోజు పాఠ్యభాగంలో ఈ వాక్యాన్ని వివరించేటప్పుడు ఇది దేవుని యొక్క సంకల్పం కూడా. ఏది? యూదులు అన్ని జనులు ఒక శరీరముగా ఉండుట, ఒక సంఘంగా ఏర్పడట. అది ఎలా సాధ్యమైందంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం అని శిలువ రక్తం వలన దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులయ్యారు, ఒక ఫ్యామిలీ అయిపోయారు. వీఆర్ వన్ బ్లడ్. ఎట్లా? యేసు రక్తం వలన ఒకటైపోయాం. ఇందులో మళ్ళీ ఇలాంటి భేదాలు ఉండకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళకి యూదుడు లేదు, గ్రీకు దేశాలు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఏ భేదం లేదు, అందరూ సమానమే. when you put on Jesus Christ, క్రీస్తును ధరించుకున్నప్పుడు ఇందులో ఏ భేదం లేదు. మరి ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఉంది అంటే అది క్రీస్తు వద్దకు నడిపించుటకు బాల శిక్షకుడు, పెడగోగ్ అంటే ఎలిమెంటరీ స్కూల్. ఇక్కడ మన దగ్గర ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ ఏబిసిడీలు ఈలు నేర్పెట్టేది ఆ పెడగోగు, ఆ బాల శిక్షకుడు నడిపించి నేర్పిస్తాడు, అంతవరకే. ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయావు, ఇంకా బాల శిక్షకు కింద ఎందుకు ఉంటావు? ఆయన వచ్చాడు, అసలు ఆయన వచ్చాడు, ఇప్పుడు క్రీస్తు కింద ఉంటావు అన్నమాట. అందుకని క్రీస్తు మనకు స్వాతంత్ర్యం, రేపు 15వ తారీఖు స్వాతంత్ర్య క్రీస్తు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఇంకా స్వాతంత్ర్యం ఇస్తే ఇంకా పోయి మేము ధర్మశాస్త్రం కింద దాని కిందే ఉంటామని ఆ కాడికి చిక్కోకండే. ఈరోజు అలాంటి బోధకులు చాలా మంది ఉన్నారు, ఇంకా మేము ధర్మశాస్త్రం కింద ఉంటామంటారు. మేము విడుదల చేసే మీరు రండి బయటికి రండి అంటే అక్కడే ఉంటాం, మాకు ఇక్కడే బాగుంది అంటారు. దానివల్ల ఏ ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు కదండి. అది క్రీస్తు వలన సాధ్యమైంది. ఇది మీరు విన్నారు ఈ పాఠము మీరు అనేక సార్లు చదివి ఉంటారు. ఈరోజు నేను అనుకుంటా మీరు శ్రద్ధగా వినుంటారు ఈ యొక్క వివరణ. ఇప్పుడు నాకు ఈ టైం వరకు ఉపోద్ఘాతంలోనే ఉన్నా, ఇంట్రొడక్షన్ లోనే ఉన్నా, ఇంకా నేను సబ్జెక్టులోకి వెళ్ళలేదు. ఇది గొప్ప మరణం అంటాడు పౌలు గారు. ఎఫ్సి పత్రికలో దయచేసి చూడండి. ఎఫ్సి పత్రిక ఇక్కడ రాసి ఉన్నాను 3వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనములో మరి విశేషంగా తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పేసి, తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు దేవుడు చేసిన నిత్య సంకల్పము, దిస్ ఈజ్ ఎటర్నల్ ప్లానింగ్ అంటాడు పౌలు గారు. 5వ వచనం నుండి 11వ వచనం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 11వ వచనం మనం చూసినట్లయితే ఇది ఒక మర్మము, దిస్ ఈజ్ మిస్టరీ అన్నాడు. ఏంటంటే ఆ మిస్టరీ యూదులు అన్ని జనుల్లో అది ఒక సంఘం ద్వారా దేవుడు క్రీస్తు చేసిన నిత్య సంకల్పము. ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి నువ్వు నేను మన ఎక్కడికి వచ్చినా. ఈరోజు మనం అందరం అమెరికా వాళ్ళం కానీ మనం కానీ లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తునందు ఉన్నవారు కానీ ఎవరైతే క్రీస్తు ఆయా ప్రజలు, ఆయా వంశాలు, ఆయా జాతుల్లో, ఆయా భాషల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మనందరూ ఇందులో ఏ భేదం లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్టు, ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూసినట్టయితే ఆయా ప్రజలు, ఆయా వంశులు, ఆయా దేశస్తులు అందరూ కూడా క్రీస్తు రక్తం వలన ఆయన ఒక రాజ్యంగా, ఒక సంఘంగా చేసి మళ్ళీ ఒక ఫ్యామిలీగా ఉంచాడు. ఇది దేవుని ప్రణాళిక. ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనం ఉన్నాం. ఇది గొప్ప ప్రణాళిక. ఇది దేవుని యొక్క ఉచిత కృప. క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన, క్రీస్తు లేకుండా మనకు అసలు ఆ మార్గమే లేదు. దేవుని దగ్గరికి చేరే మార్గం లేదు. యేసు ప్రభువు ఐ యామ్ ది వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్ ది అన్నాడు. గ్రామర్ చెప్పాడు, ది అన్నాడు. డెఫినెట్ ఆర్టికల్ వాడాడు గ్రామర్. అదండి. అందుకని పౌలు గారు అంటాడు ఇది గొప్ప మిస్టరీ.
అది అంతకుముందు వాళ్ళకి తెలియదు, ప్రవక్తలకు తెలుసు, అపోస్తలకు తెలుసు, ఇంకా పరిశుద్ధులకు తెలుసు. ఈరోజు మనకు తెలుసు ఏంటంటే యూదులు అన్యజనులు ఒకటిగా ఉంటాము. నా ప్రియ సహోదరులారా, ఈ పాఠమును ఇప్పటి వరకు నేను ఇంట్రొడక్షనే సరిపోయింది కాబట్టి ఈ సమయంలో అపోస్తుల కార్యములు ఈ పాఠం వివరించాలంటే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం చాప్టర్ 10, అపోస్తుల కార్యములో చాప్టర్ 11 1 to 8 వర్సెస్. ఈ రెండు క్లబ్ చేసుకొని మీకు వివరణ చేస్తాను. ఈ రెండు కలిపి మీకు వివరణ చేస్తాను. నా ప్రియ సహోదరుడు శ్రద్ధగా వినాలి. మీరు శ్రద్ధగా కూర్చోండి అమ్మా, జాగ్రత్తగా కూర్చోండి, శ్రద్ధగా వినాలి ఈ వాక్య భాగాన్ని. ఎందుకంటే చాలా డీప్ విషయాలు, బాగా లోతైన విషయాలు. అయితే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం మనం చదివేటప్పుడు వచనం అంటే వచనము, వాట్ టు వాట్, సెంటెన్స్ పాకెట్ బై పాకెట్ మనం నేర్చుకుందాం, చదువుదాం, లేఖనాలు పరిశోధన చేద్దాం. దయచేసి గమనించండి. అయితే మీ ఎదుట ఇదిగో 3 బోర్డులు కనపడుతున్నాయి. ఒకటి చూసినట్లయితే ఇక్కడ బోధకుల సభ అని బ్రదర్ రాన్ గారి జయంతి అని నీకు ముందుగానే వివరణ చేశాను. ఇక్కడ బోర్డు మీద వివరిస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఈ బోర్డు, ఈ యొక్క పటం అర్థం కావటానికి ఈ పటములో ఏంటంటే ముందు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం వివరణ చేయబోయే ముందుగా తెలియజేసేది ఏంటంటే ఈ పటము క్రొత్త నిబంధన కాలపు పాలిస్తేనా. మీకు బైబిల్లో కూడా ఉంటుంది. బైబిల్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగే ఆన్సర్ దొరికిందా? అసలు పాలిస్తాననే పేరు బైబిల్లో లేదు కదా, పాత నిబంధనలు ఎక్కడ లేదు, నాకు తెలిసి కొత్త నిబంధనలు కూడా ఎక్కడ లేదు. మరి పాలిస్తాన్ పేరు ఎట్ట వచ్చింది? పాలిస్తాను నేను మీకు ప్రశ్న వేసాను, తర్వాత చెప్తాను. వెరీ గుడ్, చెప్పన్నా. ఓకే, రైట్, పర్లేదు. అన్న చెప్పాలి ప్రయత్నం చేశాడు. ఏంటంటే చెప్తాను. ఏంటంటే క్రీస్తు పూర్వం 323 సంవత్సరాల్లో, గుర్తుపెట్టుకుని అన్నాడు వచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. గ్రీకులు పరిపాలన చేశారు, తర్వాత రోమియోలు వచ్చారు. క్రీస్తు పూర్వం 321-23 సంవత్సరాల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన చేసినప్పుడు గ్రీక్ భాష ప్రభావం ఉండటం వలన ఆ ప్రాంతంలో, కనాను దేశ ప్రాంతంలో ఫిలిస్టీలు నివసించారు కాబట్టి, నోట్ చేసుకోండి, ఫిలిస్టీలు నివసించారు కాబట్టి ఫిలిస్టీలునే పాలిస్తానా అని గ్రీకు పదముగా పాలిస్తానా వచ్చింది. నోట్ చేసుకోండి, తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ పదం ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వము 323వ సంవత్సరంలో BC 321-23లో గ్రీక్ లాంగ్వేజ్ ప్రభావం దానివల్ల వచ్చింది. బైబిల్ లేదా పదం. పాత నిబంధనలో ఏముంది? ఇజ్రాయెల్ దేశం, వాగ్దాన దేశము, కనాను దేశం, అవి ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాప్ గురించి వివరణ చేసేటప్పుడు మనం ఇదిగో ఈ మ్యాప్లో ముఖ్యంగా కొన్ని పేర్లు మనకు గుర్తొస్తాయి. ఇటు వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ఈ మ్యాప్లో మనము ఈ మ్యాప్ చూడాల్సి వస్తుంది. అందుకనే బైబిల్లో కూడా ఆఖరణ మ్యాప్లు ఉంటాయి. మ్యాప్తో చూసుకోమనే మ్యాప్ రీడింగ్ అంటారు. ఈ మ్యాప్ రీడింగ్ లో ఇదిగో ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒకటి మనకు కైసరయ అనే ప్రాంతం వచ్చింది, రెండవదిగా యొప్పే అనే ప్రాంతం వచ్చింది. కైసరయ నుండి యొప్పే వరకు 30 మైల్స్. దాన్ని కన్వర్ట్ చేస్తే దాదాపు 50 కిలోమీటర్, 50 అబౌవ్ కిలోమీటర్ ఈ గ్యాప్. ఈ మధ్య ఇక్కడ కైసరయ ఉంది, ఇక్కడ యొప్పే ఉంది. ఈ 2 ఊర్లు మనం చూస్తాం ఇప్పుడు స్టడీస్ లో. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఈ 2 ఊర్లు మనం స్టడీ చేస్తున్నాం.
ఇటు ఇక్కడ నుండి ఇక్కడికే, ఇక్కడ నుండి ఇక్కడికే. ఎదర్సే ఇదర్, ఎదర్సే ఉదర్. మనం మూమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ కైసర్ అనే ప్రాంతము వినాలి. ఈ కైసర్ అనే ప్రాంతము బైబిల్లో ఇంకొక కైసరే కూడా ఉంది. ఏదంటే అది ఫిలిప్పిదైన కైసర. ఇక్కడ చూడండి, ఈ గలిలయ ప్రాంతం పై భాగాన ఫిలిప్పిదైన కైసరయ. ఫిలిప్పిదైన కైసరలో, ఫిలిప్పిదైన కైసర అనేది ఇది ఒక కైసర. అది ఫిలిప్పు డెవలప్ చేసింది. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో శిష్యులతో వెళ్తున్నప్పుడు, 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, మనిషి కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారో అడిగాడు. అప్పుడప్పుడు అడుగుతాడు ప్రభు వారు, అసలు ఏం చెప్పుకుంటున్నారు నా గురించి? అయ్యా ఒకళ్ళు ప్రవక్త అంటారు, ఏలి అంటున్నారు, ఎరిమి అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఎక్కడది? ఫిలిప్పిదైన కైసర. ఎక్కడ అడిగాడు ఆ ప్రశ్న? ఎక్కడ అడిగాడు? అక్కడే పేతురు, నువ్వు భార్య, నువ్వు పేతురు బండ మీద సంఘం కట్టదు, నువ్వు ఆ సంఘం పనులకు తాళాలు నీకెత్తానని ఇక్కడ వాగ్దానం చేశాడు. ఈ కైసరలో చేశాడు. ఎక్కడ జరిగింది? తర్వాత ఈ కైసర వేరు. ఈ కైసర ఏంటంటే రోమేలు పరిపాలన వచ్చేసరికి, గ్రీకుల పరిపాలన అయిపోయింది, రోమేలు పరిపాలన వచ్చేసరికి యేసు ప్రభు వారు ఆ టైంలో నివసించి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చేసరికి తర్వాత కొంతకాలానికి యేసు ప్రభు వారి టైంలోనేమో ఇక్కడ క్యాపిటల్ ఏముందంటే యెరూషలేం. అప్పుడు క్యాపిటల్ యెరూషలేం. యేసు ప్రభు వారి తర్వాత రోమీలు ఏం చేశారంటే ఇదిగో ఈ కైసరైన క్యాపిటల్ గా ఎంచుకున్నారు, ముఖ్య పట్టణం. ఆ కైసర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఏదో కంటోన్మెంట్ ఏరియా, సైనికులు బాగా డెవలప్ అయింది ఆ ఏరియా. అపోస్తల కార్యం 10వ అధ్యాయం వచ్చేసరికి, చాప్టర్ 10 వచ్చేసరికి ఈ కైసరయ. తర్వాత ఇది యొప్పే గురించి కూడా మనము చూద్దాం. దయచేసి గమనించండి. యొప్పే గురించి కూడా ఈ రెండు ప్రాంతాల గురించి మనం చదువుదాం. ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథమును దయచేసి గమనించవలెను. పరిశుద్ధ గ్రంథం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. దయచేసి మీరు లేఖనాలు స్టడీ చేయవలేదు. లేఖనాలు గమనించండి. నేను చెప్తానయ్యా, నేను చదువుతాను. నేను చెప్పినప్పుడు చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము నేను చూసినట్టయితే నేను చదువుతాను, మీరు గమనించండి. మొదటి నుండి 8 వచనాలు నేను చదువుతున్నాను, మీరు లేఖనాలు పరిశోధన చేయండి. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులు పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపింపము. అతడు సముద్రము ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలోను భక్తిపరుడు ఒక సైనికుడు పిలిచి వారికి ఈ సంగతులన్నీ వారిని వివరించి వారిని యొప్పేకు పంపెను. దయచేసి గమనించండి నా ప్రియ సహోదరులారా, కైసరు నుండి ఇక్కడికి. ఇప్పుడు ఈ పాఠాన్ని మీరందరూ చూడండి, నేను ఇప్పుడు వివరిస్తాను.
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు మనం చదివినాం. ఇందులో మొదటి భాగం ఒక్కొక్క వచనం చదివినప్పుడు చెప్పండి. మొదటి వచనం, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఒకడు ఉండేను. ఇప్పుడు ఈ వచనాలు చదువుతాం, సెంటెన్స్ టు సెంటెన్స్, వర్డ్ బై వర్డ్. ఇటలీ పటాలము. ఇటలీ పటాలము అంటే ఇటలీ రెజిమెంట్. రెజిమెంట్ అంటారు, బెటాలియన్ అని కూడా అంటారు, బెటాలియన్ అంటారు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. ఈ కొర్నేలి అనే పదము ఇతడు ఇటలీ దేశస్థుడు, ఇతడు అన్యజనుడు, యూదుడు కాదు, యూదుడు కాదు. ఇతడు శతాధిపతి. శత అనగా 100, సహస్ర అంటే 1000, దశ అంటే 10. గుర్తుపెట్టుకోవాలండి మీరు బోధకులు, ఎందుకంటే మీకు తెలిసి ఉండాలి. అడుగుతారు, సహస్రాధిపతి అంటే ఎవరండి అంటారు. 1000 మంది. శత అంటే 100 మంది. 100 మీద అధికారి, ఒక కమాండర్. ఆయనకి ర్యాంక్ ఉంటుంది, కర్నల్ ర్యాంక్. ఒక కంపెనీ, ఒక బ్యాటరీ కమాండర్ అనమాట. కర్నల్, లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ కలిగిన అధికారి. ఈయన అన్ని జనుడు. కొర్నేలి అంటే అర్థం ఏంటంటే కొమ్ము. ఇటలీ, ఈ పేర్లు ఎవరు కొట్టాయి అంటే ఇటలీ దేశస్తులు కొట్టాయి. ఈయన ఇటలీ రెజిమెంట్ లో, ఇటలీ రెజిమెంట్ అది. ఇప్పుడు మన భారతదేశంలో ఒక రెజిమెంట్ ఉంది. ఆ రెజిమెంట్ లో రకరకాల డిఫరెంట్ రెజిమెంట్లు ఉంటారు సైన్యంలో. మద్రాస్ రెజిమెంట్ అని, 6 రెజిమెంట్ అని, పంజాబ్ రెజిమెంట్ అని, తర్వాత జాట్ రెజిమెంట్ అని, రాజ్పూత్ రెజిమెంట్ అని, అందరూ పౌరుషం కలిగి పనిచేస్తారు ఈ రెజిమెంట్ లో. ఏ డిపార్ట్మెంట్ ఒకళ్ళొకరు పౌరుషంగా, మా రెజిమెంట్ గొప్పది, మా రెజిమెంట్ గొప్పది, అట్లా పౌరుషం కలిగి పనిచేస్తారు. అప్పుడు రోమా సైన్యంలో ఈ కైసర ప్రాంతంలో ఇటలీ రెజిమెంట్ అయి ఉన్నాడు. ఇటలీ రెజిమెంట్ లో కమాండర్ అంటే కొర్నేలి. కొర్నేలి అంటే కొమ్ము. ఇటలీ ఆయన యూదుడు కాదు, అన్యజనుడు. ఇతడు శతాధిపతి, 100 మీద అధికారి. అసలు ఇంత అధికారి, ఈ యొక్క లక్షణాలు చూస్తున్నాం. ఎంత గొప్ప అధికారికి ఎన్ని మంచి లక్షణాలు చూడండి. అతడు భక్తిపరుడు. 2-3 వచ్చులు అతడు భక్తిపరుడు. తర్వాత 2 తన ఇంటి వారితో కూడా భక్తిపరుడు. తన ఇంటి వారితో, ఈ రోజుల్లో అయ్యగారు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే అమ్మగారు వస్తే భర్త రాడు, కుటుంబంలో భార్య భర్తలు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాదు. ఇది సేవకుల పిల్లల మధ్య జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాను. సేవకులు వస్తూ ఉంటారు, పిల్లలు కనపడు. కానీ కొర్నేలి అన్యజనుడు. అతడు భక్తిపరుడు, తన కుటుంబంతో ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, పేదలకు మేలు చేసేవాడు. బహుదాన ధర్మాలు, దాన ధర్మాలు ఓకే, బహుదాన ధర్మాలు, బహుధన ధర్మాలు. ఒక ఐపీఎస్ ర్యాంక్, ఒక కమిషన్ ర్యాంక్, ఆయన ఒక ఆఫీసర్. అంత ఆఫీసర్ ఎలా ఉన్నంటే ఎంత సద్గుణాలు ఉన్నాయో చూడండి. ఆయన భక్తిపరుడు, శతాధిపతి. తర్వాత ఆయన భక్తిపరుడు, తర్వాత కుటుంబంతో భక్తి ఉన్నది. తర్వాత చూసినట్టయితే బహుదాన ధర్మాలు. తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు మారు ప్రార్థన చేస్తాడు. అతడు యూదుడు కాదు. యూదుడు కాకపోయినప్పటికీ యూదుల్లాగా ధర్మశాస్త్రం అనుసరించి మమ్మారు ప్రార్థన, ధర్మశాస్త్రం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలి. ఎంత భక్తిపడ్డ చూడండి. అంత మాత్రమే కాదు, ఇంకొక లక్షణం శ్రద్ధ మీరు గమనిస్తున్నారు లేదో గమనించాలి. 10వ అధ్యాయం 22వ వచనం ఇంకా కొన్నేలికి ఏ లక్షణాలు ఉన్నాయో చూడండి. 10వ అధ్యాయం 2వ వచనం, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడు
యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి ఒక మనుష్యుడున్నాడు. ఆయన మళ్ళీ ఇంకో కొన్ని లక్షణాలు వచ్చేసినాయి. ఏ సద్గుణాలు అవి? నీతిమంతుడు, ఈ చుట్టుపక్కల ఉన్న యోధులందరి చేత మంచి పేరు, దేవునికి భయపడేవాడు, దేవుడు అంటే భయం ఆయన, తన శతాధిపతి. ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయో! ఎంత గొప్ప వ్యక్తి! ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడు, మోకరించేది ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ప్రేయర్ చేస్తుంటే దేవదూత వచ్చి కనపడింది. కొన్నేలి, నీ ప్రార్థనలో జ్ఞాపకార్థంగా నువ్వు చేసే ప్రార్థన వినపడి, నేను అనుకోవచ్చు నా ప్రార్థన వింటలేదు దేవుడు, నువ్వు చేసే ప్రార్థన వినపడుతుంది. అయితే వాస్తవానికి దేవుడు పాపలు మనవి ఆలకింపడం, కానీ కొన్నేళ్ళ ప్రార్థన ఆలకించాడు కదా. ఆలకించడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా సద్గుణాలు ఉన్నాయి. అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, బహు దాన ధర్మాలు చేసేవాడు ఉన్నాడు, ఆకాశం ఉన్న దేవుడు చూశాడు, ఆయన దృష్టిలో, ఆయన కను దృష్టిలో ఆయన పడ్డాడు. ఈయన ప్రేయర్స్ చేరిని అక్కడ చేరగానే ఇప్పుడు దేవదూతను పిలిపించు. ఎందుకు పిలిపించాలంటే, ఇదిగో ఇక్కడ పేతురు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఈ యొప్పే దగ్గర ఉన్నాడు. ఎక్కడంటే చర్మకారుడైన సీమోన్ ఇంట దిగి ఉన్నాడు. పేతురప్ప గారు సీమోన్ అని పిలుస్తారు కదా, బరయోనను పేతురు అని. ఆ పేతురు గారు ఆయన ఇదిగో ఇక్కడున్నాడు యొప్పేలో. ఎక్కడ? ఎవరింటి దగ్గర? చర్మకారుడైన సీమోన్ ఇంటి దగ్గర అక్కడ ఉన్నాడు. ఆయన కూడా యూదుడే, ఈయన కూడా యూదుడే. ఇక్కడున్నాడు కాబట్టి నువ్వు మనుషులు ఇక్కడికి పంపి పిలిపించన్నాడు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి, దయచేసి గమనించాలి. కొర్నేలి ఇప్పుడు రక్షింపడ్డా, రక్షింపడలేదా? రక్షింపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్నా. ఓసారి ఇటు తిప్పు. కొర్నేలి రక్షింపబడ్డాడు అన్న వాళ్ళు, ఎందుకంటే ఆయనకున్న లక్షణాలు చెప్తాం. మళ్ళీ చెప్పాను, ఆయన శతాధిపతి, తర్వాత భక్తిపరుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, కుటుంబంతో ఉన్నాడు, ప్రార్థన, తర్వాత బహుదాన ధర్మాలు చేసేవాడు, నీతిమంతుడు, ఇంకా మంచి పేరు, చుట్టుపక్కల మంచి విట్నెస్ ఉంది. ఆయన ఎంత గొప్ప అధికారి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన రక్షింపడ్డా, రక్షింపడలేదా అన్నా? అత్తగారు నేను అడిగింది, పాలల్లో నీళ్లు కలపటం కాదు, పాలు పోయిందంటే అందరూ పోయటం కాదు. నేను అడిగింది ఏంటంటే 2 గ్రూపులు చెప్పాలి. అన్నా నీ వెనకాల కూర్చున్నావు, శ్రద్ధ వినాలి. కొన్నేళ్ళు రక్షింపడ్డా, రక్షింపడలేదో చేతులు. రక్షింపడ్డాడు అన్నవాడు చేతులు ఎత్తండి. రక్షింపబడ్డాడు అన్నా, రక్షింపడ్డాడు అమ్మా. ఇక్కడ ఎవరు రక్షింపడ్డాడు? ఇప్పుడు అన్న కూడా చేయి డౌన్ చేస్తున్నాడు, ఎవరు ఎత్తట్లేదు కాబట్టి. రక్షింపబడ్డాడు అన్నవాడు, రక్షింపడ్డాడు కదా. ఇప్పుడు రక్షింపబడలేదు అన్నవాడు చేతులు ఎత్తండి. ఇక్కడ కూడా మళ్ళీ డౌటే, ఎట్ట చెప్తే ఎట్ట ప్రాబ్లం వచ్చిందో. చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఒక ప్రాబ్లం కదా. 2 కన్ఫ్యూజ్. ఇప్పుడు చెప్తా, క్లియర్ చేస్తాను. కొర్నేలి ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా రక్షింపబడలేదు. ఎందుకంటే చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. 14వ వచనం చదువుతున్నాను. 14వ వచనం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ దేవదూత వచ్చి ఏం చెప్పాడో చూద్దాం. నీవును నీ ఇంటి వారును ఏ మాటల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. ఇది పౌలు గారి ఎక్స్ప్లెనేషన్, క్షమించండి, పేతురు గారి ఎక్స్ప్లెనేషన్. పేతురు గారు, క్షమించండి, తప్పు చెప్పాను, పేతురు గారు చెప్పిన మాట అది. నీవును నీ ఇంటి వారును ఏ మాట వల్ల రక్షణ పొందులో ఆ మాట దేవదూత వచ్చి
కొన్నేళ్ళు చెప్పింది. ఎవరు చెప్పాలి ఆ రక్షణ మార్గము? పేతురు గారు చెప్పాలి. ఎందుకంటే కొన్నేళ్ళు చాలా మంచి భక్తిపరుడు, చాలా సద్గుణాలు ఉన్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్నే అయ్యా ఈరోజు ప్రార్థనకు రా అన్నాం అనుకో, ఒక కమిషన్ ర్యాంక్ వాళ్ళనే, నాకెక్కడయ్యా నా డ్యూటీలు, నా ఎన్నో పనులు ఉన్నాయి, మినిస్టర్ గారు వస్తున్నారు, పిఎం గారు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, నేను చాలా బిజీగా ఉంటాను, నాకాడ వీలు పడిద్ది ఉండాలి. ఆయనకు భక్తి ఉన్నా కూడా రాలేరు, డ్యూటీ అలాంటిది. కానీ కొన్నేళ్ళకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇతడు అన్ని జనుడు, యూదా మతస్థుడు కాకపోయినప్పటికీ యూదా మతం అనుసరించి నడుచుకునే, ధర్మశాస్త్రం నడుచుకునే వ్యక్తిగా ఉన్నాడు. అందుచేతనే ఇప్పుడు నువ్వు దేవదూతను పిలిపించి ఏ మాటల వల్ల నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు పేతురప్ప గారు చెప్తారు. ఆయన సీమోనను చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, అతను పిలిపించు, అతను వచ్చి చెప్తాడు ఏ మాట వల్ల నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారో. దాన్ని బట్టి మనకి ఏమర్థంది? ఇన్ని ధర్మ కార్యాలు ఉన్నప్పటికీ, ఎన్ని మంచి పనులు ఉన్నప్పటికీ కొన్నేళ్ళు రక్షింపబడలేదు, కొన్నేళ్ళే రక్షణ లేదు. ఎందుకంటే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం గమనించండి. మనం తీతు పత్రిక 3వ అధ్యాయంలో మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవన్న తీసిన చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయ ద్వారాను మనల్ని రక్షించెను. మనం చేసే నీతి క్రియల వలన కాదు, కానీ తన కనికరం చొప్పున, అది ఉచిత కృప చొప్పున ఆ పునర్జన్మ సంబంధం అంటే బాప్తిసం ద్వారా, కొత్త జన్మ జన్మించడం ద్వారా, నూతన సృష్టిలో రావటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనం రక్షింపబడ్డాము. ఆవిడ రక్షింపబడుతున్నాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తర్వాత యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం, 2వ వచనం, 6వ అధ్యాయము క్షమించిన యెషయా గ్రంథం 64వ అధ్యాయం నోట్ చేసుకోండి. 64వ అధ్యాయం 6వ వచనములో ఆ 2వ భాగములో 6వ వచనం 2వ భాగంలో మన నీతి క్రియలు మురికి గొడ్డలు అంటున్నాడు. 2వ భాగం చదవండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో ఆ 2వ భాగము మన మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డలు కదండి. నీతి క్రియల వలన మనం చేసే మంచి పనుల మంచిదే. మంచి పనులు ఎప్పుడు చేయాలి? రక్షణ పడిన తర్వాత కంపల్సరీగా రక్షణ చేయాలి, తప్పనిసరిగా నీతి క్రియలు చేయాలి. ఒకవేళ నువ్వు విశ్వాసం వచ్చి రక్షణ పొందిన తర్వాత నువ్వు నీతి క్రియలు లేకపోతే నీకు దేవుడే లేడంటాడు. తీతు పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో నీకు దేవుడు ఎక్కడున్నాడు నీకు మంచి పనులు చేయకపోతే అంటాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, క్రియల వలన అంటే మంచి పనుల వలన, సత్క్రియల వలన కాదు, కానీ పునర్జన్మ తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధ స్థానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం, పరిశుద్ధాత్మని వరం పొందినప్పుడు మనకు నూతన స్వభావం ఇచ్చాడు. కాబట్టి ప్రాచీన స్వభావం సిలివేశాం, కాబట్టి ప్రాచీన స్వభావం పాతి పెట్టాం, కాబట్టి ప్రాచీన స్వభావం చచ్చిపోయాం, కాబట్టి ఇప్పుడు నూతన స్వభావం వచ్చింది, కాబట్టి మనం రక్షింపబడ్డాం. ఇప్పుడు కొన్నేళ్ళకి అదే కొరత ఉన్నది. అందుచేత దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. అది ప్రణాళిక. ఇతడు అన్యజనుడు, మొట్టమొదటి అన్యజనుడు. ఇతడు మొట్టమొదటి అన్యజనుడు అండి. ఇంతకుముందు అసలు సువార్తే ప్రకటింపబడలేదు. అసలు అన్యజనులకు సువార్త లేదు. ఎందుకంటే 11వ అధ్యాయంలో అట్లా చదవండి. 11వ అధ్యాయం 19వ వచనములో 11వ అధ్యాయం. ఎందుకంటే అంతకుముందు ఇతడు అన్యజనుడు, అంతకుముందు అసలు అన్యజనులకు సువార్త ప్రకటింపబడలేదు. 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే 11వ అధ్యాయం 19వ వచనం 11వ అధ్యాయం 19వ వచనం స్టెఫెను విషయంలో
స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపలేదు. యూదులు చాలండి, యూదులకే సువార్త ప్రకటింపబడింది. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని సంకల్పంలో ఎవరికి వచ్చింది వాక్యం ప్రకటించడానికి? రక్షణ సువార్త కొన్నేలి, అన్ని జనులైన కొన్నేలికి. మనం కూడా అన్ని జనులే కదా. మన మూల పురుషుడు ఎవరు, మన ముత్తాత ఎవరు అని చెప్పుకోవచ్చు? కొన్నేలే ఆయన ఇటలీ దేశం. ముందే చెప్పాను, గ్రీక్ దేశం, రోమిల్ అనేది, ఇటలీ అనేది, అమెరికా అనేది, ఇండియా అనేది ఏ బేట, అందరూ అన్ని జనులే. కొన్నేలి దగ్గరికి దేవుని యొక్క ప్రణాళిక, ఇది క్రీస్తునందు జరుగుతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్లానింగ్. యూదులతో సమాన వారసులు చేయాలి. ఇప్పుడు నువ్వు మనుషుల్ని పంపి అడ్రస్ కూడా చెప్పాడు. దూత వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడున్నాడు ఆయన పేతురు గారు, అక్కడ దిగాడు అయ్యగారు, ఆయన పిలిపించమని చెప్పాడు. మరి ఆ రక్షణ మార్గం అలా ఎన్ని టైం అవుతుందా చూస్తున్న టైం ఇంకా దయచేసి గమనించాలి. తర్వాత చూసినట్టయితే ఆ దూత చెప్పొచ్చు కదా, ఆ రక్షణ సంకల్పము ఆ దూత చెప్పొచ్చు కదా. దూత ఎందుకు చెప్పలేదు? అంతవరకు అంత సమాచారం ఇచ్చాడు కదా దూత. కాదు, ఏంటంటే రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యము కేవలం రక్త మాంసాలు కలిగే మనుషులకు మాత్రమే ఇవ్వబడింది, మానవులకు మాత్రమే ఉంది. మీరు సువార్తను తెలిసి ఉండాలి. దేవదూతలకు లేదు. ఏ సూర్య చంద్ర నక్షత్రాలు ఈ సృష్టిలో ఎవరికి లేదు ఈ భాగ్యం. ఎవరికి ఉన్నది? కేవలం మానవులకు మాత్రమే ఉన్నది. అందుకని యేసు ప్రభువు వారు వచ్చాడు, ఎంత మాత్రము దేవదూతలు స్వభావం ధరించుకొనక. ఎందుకంటే మనుషులు రక్త మాంసం కలిగిన వారు. ఆ రక్షణ సంకల్పం ప్రకటన చేయాలంటే అతడు కూడా మనిషిగా రావాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఇది దేవుని కృప అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇది దేవుని కృప. ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన మనుషులందరి కొరకు మరణము రుచి చూచుట, మనుషులందరి కొరకు మరణం రుచి చూచుట, ఇది దేవుని కృప. ఒకవేళ మన మనిషి అనుకుంటే పక్షులకు అవసరం లేదు, జంతువులకు అవసరం లేదు. మనం రక్త మాంసం కలిగిన మానవులు అయితే మనకు రక్షణ అవసరము. ఇది దేవుని కృప. ఈ కృప వలన కనికరము, అది కనికరము, ఆ కనికరం. కాబట్టి దేవదూతలకు సువార్త ప్రకటించే ఆ యొక్క విధి వాళ్ళకి లేదు, దేవదూతలకు లేదు. ఎందుకంటే దేవదూతలు రక్త మాంసంలో కలిగిన వారు కాదు. వాళ్ళకు శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. ఒక మనిషి అయితే ఒక మనిషికి ఎలా ఉంటాయో కష్టాలు తెలిసి ఉండాలి. కాబట్టి దేవదూత. అర్థమవుతుందన్నా? అర్థమవుతున్నారా? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? మేరా భాష సమझ में आ रहा है? కాబట్టి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇది దేవుని కృప. దేవదూతలకు లేని భాగ్యం ఇది మనకు, నీకు, నాకు ఇచ్చాడు. దేవదూతలకు లేదు. మరి దేవదూతలు ఏం పని చేస్తారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళు మనం చేసే పరిచర్యను తొంగు చూచేవారు మాత్రమే, తొంగు చూచేవారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందన్న వాళ్ళు మన కొరకు పరిచర్య చేసేవాళ్ళు. పరిచర్య దేవదూతలకు పరిచర్య చేసే కార్యక్రమే కదండి. ఈ భాగ్యము మానవులైన మనకున్నదే. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు నువ్వు నేను పరిచర్య చేస్తున్నావంటే ఎంత గొప్ప భాగ్యం అండి, గొప్ప భాగ్యం. పరిచర్య చేస్తున్నావా? గొప్ప ధన్యుడు. పౌలు గారు అదే అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయనను ఈ పరిచర్య పొందినందున అధైర్యపడము,
7వ వచనం, ఆయనను ఆ బలాధికము మామూలుదై కాకుండానట్లు దేవుని దయుండునట్లు ఈ మంటి ఘట్టములో మాకు ఈ ఐశ్వర్యము కలదు. ఈ ఐశ్వర్యది క్రీస్తు ఐశ్వర్యం, క్రీస్తును ప్రకటించే భాగ్యము ఈ మంటి ఘట్టంలో మాకు కలదు. వీఆర్ ఎర్తన్ విజువల్స్. మన మంటి బుర్ర, మంటి శరీరం మంటిలో కలిసిపోయేవాడు. ఎక్కడుండేవాళ్ళమే మంటిలో కలిసిపోయేవాడు. ఆయన దేవుడు వచ్చిన మాటలు వివరించడానికి, ఈ పెద్దలతో వివరించడానికి, పలకటానికి, పరిశుద్ధాత్మ చేత ప్రేమిన లేఖనాలు వివరించే భాగ్యము మనకు ఈ మంటి ఘట్టములో కలదు. ఈ గొప్ప భాగ్యము నాది చాలా గొప్ప అని చెప్పుకోలేపో. నేను అంత గొప్ప పరిచర్య చేస్తున్నాను, ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాను పౌలు గారు చెప్పుకోలేదు. ఏమన్నాడు? ఆయనను ఆ బలాధికము మామూలుదై కాకుండానట్లు దేవునిదే, దేవునికే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. దేవునికే, నాదేమి లేదు, నేను మంటి ఘటాన్నే. దేవుడు ఈ ఐశ్వర్యం నా మనలో ఇచ్చాడు. ఈ పరిచర్య ఎంత గొప్ప భాగ్యం కదండి. ఎప్పుడైనా గమనించారా? ఎన్నిక లేని వాళ్ళని రాజులైన యాజక సమూహంగా చేసి ఆయన గుణాంశాలను ప్రచురం చేయటానికి ఎంత గొప్ప భాగ్యము. ఇది దేవుని వచ్చిన సందేశం. యేసుక్రీస్తు వారు తన చిత్తాన్ని నెరవేర్చాడు. అపోస్తులు చేశారు, ఆదిమ అపోస్తులు చేశారు. ఈ రోజు సకల జనులకు పరిశుద్ధాత్మ చేత ప్రేరింపబడి ఈ గ్రంథం మనకు ఇచ్చినప్పుడు, ఈ భాగ్యం మనకు ఈ మంటి ఘట్టంలో ఉన్నప్పుడు నువ్వెంత ధన్యుడు. ఆలోచన చేసావా? ఆలోచన చేయి. అసలు ఆలోచన చేస్తే ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? కొంతమంది పోగొట్టుకుంటారు. ఎవరు పోగొట్టుకున్నారు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే తన చోటికి వెళ్ళుటకు పరిచర్యను అపోస్తలు పోగొట్టుకున్న ఒకడున్నాడు. ఎవరు? యోధా ఇస్కరియోతు. చదువన్న అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఇంతచేప చదవాలి. తన చోటికి పోవుటకు యోధా తగ్గిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను చాలండి. ఏం పోగొట్టుకున్నాడు? చాలా దౌర్భాగ్యుడు, చాలా పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువు అయితే అన్నాడు, అసలు ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే బెటర్ అన్నాడు. కానీ లేఖలు నెరవేరాలి కదా. ఇది గొప్ప పరిచర్య. 2 పోగొట్టుడు. సిన్ ఈజ్ 1, కానీ 2 పోగొట్టుకున్నాడు. సిన్ ఏంటి? పాపం ఏంటి? యేసు ప్రభువుని అప్పగించడం. నీతిమంతుడైన యేసుక్రీస్తుని అప్పగించడం. కానీ పోగొట్టుకున్నదేంటి? అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. అమ్మ, 1 shot 2 birds ఎగిరిపోయింది. ఒక్క పాపమే 2 ఎగిరిపోయినాయి. పరిచర్య ఏమో సహోదరుల మధ్య, దేవుడిచ్చిన ఆ యొక్క అపోస్తలత్వాన్ని 2 పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది మంచిగానే పరిచర్య చేస్తారు. ఆ తాడి చెట్టు మీద స్వరశక్తి ఎక్కినట్టు బాగానే పైకెత్తా ఆ అయ్యగానే లక్ష్య పెట్టకుండా నేను చూడు నీకంటే అంత ఎదిగాను అంటాడు. ఆ నుంచి కింద పడతా ఉంటాడు. రేపు వచ్చింది అది కూడా ఉపమానం చూడండి. 2 పోగొట్టుకున్నాడు. పరిచర్య, దేవదూతలకు లేని పరిచర్య, ఈ గొప్ప పరిచర్య. తర్వాత ప్రశ్న గమనించాలి. మరి పేతురు గారినే ఎందుకు చెప్పాలి? అదే ఊర్లో ఇంకొకరు ఉన్నారు కదన్నా. కైసరులోనే ఇక్కడే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? సువార్తికుడైన ఫిలిప్ ఉన్నాడు. ఆయనకు 4 కుమార్తెలు. ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా మంచి సువార్తికుడే, పవర్ఫుల్ సువార్తికుడు ఫిలిప్. సమరయ ప్రాంతాలంతా చేశాడు. ఐతోపుడు నపుంసకుని వాక్యం చెప్పాడు. అనేక ఆత్మలు సంపాదించాడు. తర్వాత పెద్దలు కప్పులు చేశాడు. ఫిలిప్ ఆయన ఇక్కడే ఉన్నాడు. మరి ఈయనకి చెప్పొచ్చు కదా దేవదూత. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము చదవండనా. 8వ వచనమా? ఎన్నో వచనం? అక్కడ 4 కుమార్తెలు ఉన్నారు చూడండి. 8వ వచనం చదవన్నా.
త్వరగా 21వ అధ్యాయం 8వ వచనం. కైసరులో ఎక్కడ ఉన్నాడు? ఫిలిప్ అక్కడే ఉన్నాడు. చాలండి, ఫిలిప్ కైసరులో ఉన్నాడు. ఆ పని బాధ్యత కైసరు చెప్పచ్చుకోరు. ఎంత దూరం నుండి 50 కిలోమీటర్ల నుండి పిలిపించే పని అవసరం ఏముంది? ఏంటంటే ఇక్కడ గొప్ప మర్మం ఉన్నది. యేసు ప్రభు వారు ఈ ఫిలిప్ అయిన కైసర ప్రాంతంలో వచ్చినప్పుడు మనిషి కుమారుని గురించి ఏం చెప్పుకుంటాడంటే సజీవుడైన దేవుని కుమారుడైనా క్రీస్తు అని చెప్తాడు. మరయనా నువ్వు పేతురు, ఈ బండి మీద నా సంఘం కొట్టుకున్నావు, ఇక పరలోక రాజ్యపు తాళం చెవులు నీకు ఇస్తాను అన్నాడు. ఒక తాళం చెవి అక్కడ ఓపెన్ చేశాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఓపెన్ చేసేది ఎంతమంది వచ్చారు? సంఘంలో 3000 మంది వచ్చారు. అక్కడ వచ్చింది ఎవరు? యూదులు వచ్చారు. అన్ని జనులు రాలేదు. ఇప్పుడు అన్ని జనులు రావాలి. అన్ని జనులు రావాలంటే ఆ యొక్క భాగ్యము దేవుడు ఎవరికి అనుగ్రహించాడంటే పేతురు గారికి అనుగ్రహించాడు. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ఆరంభమునందు గట్టి చదవాలన్నా, సహోదరులారా ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త విని విశ్వసించులాగున మీలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మీకు తెలియదు. ఎవరు నేర్పరచుకున్నాడు? అన్ని జనులు ప్రకటించడానికి పేతురు నేర్పరచుకున్నాడు. అందుచేత వచ్చాడు. ఆడ ఫిలిప్ ఉన్నాడు. 2 కారణాలు చూసాం. ఒకటేమో అక్కడ ప్రామిస్ ఉంది, ఇది అన్ని జనులకు పేతురు గారే ఈ తాళం ఉపదేయాలి రక్షణ కార్యక్రమం, అందుకోసం చెప్పాడు. తర్వాత ఇక కొన్నేళ్ళు ఎంత ఆసక్తి కలిగిన వాడైతే ఇంకొక లక్షణం, ఆయన వెంటనే ఏం చేశాడంటే 7-8 వచనాల్లో 2 మనుషులు, ఆయన పెద్ద ఆఫీసర్ కదా, అనేక మంది పనివారు ఉంటారు. 2 పనివారిని ఒక మంచి భక్తి గల సైనికుడు, రాజాగో ప్రజా కూడా అలాంటి ఆయన సైనికుడు, సీనియర్ ఆఫీసరు, ఆయన భక్తి కలిగిన వాడు, ఆయన కూడా భక్తి గల సైనికుడిని పంపాడు. ఇది అడ్రస్ చెప్పాడు, ఇక్కడి నుంచి మీరు రేపు వెళ్ళాలి, ఈ ప్రాంతం వెళ్ళాలి. ఇక్కడ చర్మకారుని ఇంట సీమోన్ ఇంట పేతురు గారు దిగాడు. ఆయన తీసుకొని రావాలని 3 మనుషుల్ని పంపాడు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకుందాం, ప్రార్థించాం. పరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రాలు. మొదటి సెక్షన్లో ఈ వాక్యం విన్నాం, దీవించి ఆశ్రయించండి. తర్వాత మళ్ళా 2వ పాఠంలో మేము నేర్చుకుంటూ మీ కృప వచ్చింది. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.